సినిమాలు చేస్తూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ స్టార్స్ అలా వచ్చిన సొమ్మును రెట్టింపు చేసుకునేలా వ్యాపార ఆలోచనలు చేస్తున్నారు. కొందరు ఇదే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటే ఇంకొందరు భిన్న రకాల వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. వినూత్న ఆలోచనలతో మెరుగైన సంపద మార్గాలను ఎంచుకుంటున్నారు యంగ్ హీరోస్. 1370 కోట్ల నికర ఆస్తుల విలువ కలిగిన రామ్ చరణ్ తన సంపదను వివిధ బ్రాండ్లలో పెట్టుబడి పెట్టారు. రామ్ చరణ్ 2016లో కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి విజయవంతమైన ప్రాజెక్టులను చేశారు. 2023లో రామ్ చరణ్ యూబీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థను స్థాపించారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే ముందు రామ్ చరణ్ 2011లో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ అనే తన సొంత పోలో జట్టును ప్రారంభించాడు. 2013లో రామ్ చరణ్ మరియు వంకాయలపాటి ఉమేష్ హైదరాబాద్లో ఉన్న ప్రాంతీయ విమానయాన సంస్థ అయిన టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. 2 సంవత్సరాల తర్వాత వారు ఎయిర్లైన్ పేరును ట్రూ జెట్గా మార్చారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన తాత ప్రతాప్ చంద్రారెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్లో కూడా తన సంపదను పెట్టుబడి పెట్టారు. ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్స్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కేవలం నటుడు మాత్రమే కాదు, వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన నిర్మాత కూడా. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన అల్లు అర్జున్ నికర ఆస్తుల విలువ 460 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అతనికి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. నటనతో పాటు ప్రొడక్షన్ హౌస్, రెస్టారెంట్ చైన్, మల్టీప్లెక్స్ ద్వారా డబ్బు సంపాదిస్తాడు. 2022లో అల్లు అర్జున్ హైదరాబాద్లో కొత్త నిర్మాణ సంస్థ అల్లు స్టూడియోస్ను ప్రారంభించి దానిని తన తాత అల్లు రామలింగయ్యకు అంకితం చేశారు. ఈ స్టూడియో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అల్లు కుటుంబానికి గీతా ఆర్ట్స్ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థ కూడా ఉంది. తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన తర్వాత అల్లు అర్జున్ జూన్ 2023లో హైదరాబాద్లోని అమీర్పేట్లో తన సొంత మల్టీప్లెక్స్ను ప్రారంభించాడు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ప్రసిద్ధ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీ ఉంది. సోషల్ మీడియాలో మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న 42 ఏళ్ల నటుడు అల్లు అర్జున్. ఆయన ఆన్లైన్లో చేసే ప్రతి ప్రమోషనల్ పోస్టుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తాడు. అల్లు అర్జున్ కేఎఫ్సి, ఫ్రూటీ, ర్యాపిడో, హీరో మోటోకార్ప్, రెడ్ బస్, హాట్ స్టార్ వంటి అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తాడు. ప్రతి బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు. నవంబర్ 2020లో అల్లు అర్జున్ తెలుగు, తమిళ కంటెంట్ను అందించే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ను అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్థాపించారు. ఆయన హైదరాబాద్కు చెందిన మై హోమ్ గ్రూప్కు చెందిన జూపల్లి రామేశ్వరరావుతో కలిసి పనిచేస్తారు. అల్లు అర్జున్ హైదరాబాద్లో ఉన్న హెల్త్ కేర్ స్టార్టప్ కాల్ హెల్త్ సర్వీసెస్లో కూడా పెట్టుబడి పెట్టారు. ఇది ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్, నర్సింగ్ కేర్, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు, మెడిసిన్ డెలివరీ మరియు ఇతర ఆరోగ్య సేవలను అందిస్తుంది. ఈ మధ్యనే ఏషియన్ సినిమాస్తో చేతులు కలిపి AAA సినిమాస్ అనే మల్టీప్లెక్స్ను ప్రారంభించారు. మహేష్ బాబు నికర ఆస్తుల విలువ దాదాపు 350 కోట్లు ఉంటుందని అంచనా. మహేష్ బాబు అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సొంతంగా GMB ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ, దాంతో పాటు ఏషియన్ సినిమాస్తో కలిసి అత్యాధునిక మల్టీప్లెక్స్ కూడా ఉంది. హైదరాబాద్లో మహేష్ బాబు ఏర్పాటు చేసిన AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్లో ఒకటి. 2023లో ఏషియన్ గ్రూప్స్తో భాగస్వామ్యంతో బంజారా హిల్స్లో AN ప్యాలెస్ హైట్స్ను ప్రారంభించారు. దుబాయ్లో ఒక అందమైన సముద్ర తీరంలో విల్లాను కొనుగోలు చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో 28 కోట్ల విలువైన ఒక ఇల్లు ఉంది.